హాయ్ హలో వెల్కమ్ టు నా చిన్ని కోరికలు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా తమ్ముడు బైక్ తీసుకున్నాడు అన్నమాట. అది ఎక్కడ తీసుకున్నాడు, ఏం మోడల్, ప్రైస్ ఎంత, ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో మీరైతే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ వాళ్ళైతే బాపట్ల నుంచి ఇంకా ఒంగోలుకి అయితే వచ్చేసారనమాట. సో ఇంకా ఒంగోలుకి వచ్చేటప్పటికి వాళ్ళు 10-10:30 అయ్యింది. ఇంకా అక్కడ నుండి మేము కూడా స్టార్ట్ అయిపోయాము. వీడే అనమాట బైక్ తీసుకుంది. ఫుల్ సంతోషంతో ముఖం అయితే వెలిగిపోతుంది. సో ఇంకేంటంటే వీడైతే కేటీఎంలో బైక్ తీసుకుంటున్నాడు అనమాట. ఏ మోడల్, ఆ బైక్ ఎలా ఉంది ఏంటి అనేది నేనైతే ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ముందే వచ్చాము ఆల్రెడీ. ఏంటంటే మేము 12 లోపు ఇది ఓపెనింగ్ అంతా చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి అని అనుకున్నాము. బట్ ఆ రోజు ఏమైందంటే కొంచెం కేక్ ఆర్డర్ ఇచ్చాము. సో కేక్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది అనమాట. సో అది దానికోసం చాలాసేపు అంటే వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ 11:30, 11:45 వరకు అయితే షోరూంలోనే వెయిట్ చేస్తూ ఉన్నాము. అప్పటికి ఏమీ రాలేదు. సో ఇంకా ఫైనల్లీ ఓపెన్ చేసేద్దాము, కేక్ రాకపోయినా పర్లేదు అని అనుకుంటున్నప్పటికి ఇంకా సడన్గా కేక్ డెలివరీ చేసే అతను అయితే వచ్చాడనమాట. ఇంకా కేక్ ఇచ్చాడు. సో కేక్ వచ్చేలోపు ఏం చేసామంటే అందరం ఇలాగ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఏంటి చాలా డేస్ అయింది కదా కలిసి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇంకేంటంటే మా చిన్నగాడిని అన్ని బైకుల మీద కూర్చోబెట్టి వాడు ఎలా ఉన్నాడు అని చెప్పి నేనైతే చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటూ అలాగైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంకా అందరం అలాగా మాట్లాడుకుంటూ వాడితో ఆడుకుంటూ బైక్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఏం బైక్ తీసుకుంటున్నాడు, ఏం మోడల్ ఏంటి ఇవన్నీ కొంచెం తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇంక ఇలాగైతే ఆ డే అయితే అలా స్టార్ట్ అయింది. సో ఇంకా బైక్ ఓపెన్ చేయడానికి ఓకే ఇంకా వెళ్తున్నాము. సో ఇంకా ఇక్కడ ఏమైంది అంటే కేక్ అయితే లాస్ట్ మినిట్లో వచ్చింది కదా. సో ఇంకా ఆ కేక్ అయితే కటింగ్ ఇదంతా చేసాము. సో నేనైతే ఇప్పుడు ఏ మోడల్ తీసుకున్నాము ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే వీడు తీసుకున్నది కేటీఎం డ్యూక్ 250 అన్నమాట. ఇది 2024 మోడల్. సో ఇది ఏంటంటే 350కి ఉన్న ఫీచర్సే ఇప్పుడు 250 కూడా వాళ్ళైతే మోడల్ ఇలా తయారు చేసి లాంచ్ చేశారు 2024లో. చాలా బాగుంది బైక్ అయితే చూడటానికి. నార్మల్గా కేటీఎం బైక్స్ అయితే మనము ఎక్కి కూర్చోడానికి బ్యాక్ సైడ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ అయితే ఇది బ్యాక్ సీట్ కొంచెం పర్లేదు, సీట్ కిందకే ఉంది. సో మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. ఇంకా ఇలాగైతే బైక్ ఓపెనింగ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. వితిన్ 1 వీక్లో అయితే వీడైతే ఈ బైక్ తీసుకున్నాడు. 2024 మోడల్ వచ్చేసి ఒంగోలులో అవైలబుల్గా ఉంది అని అంటే ఇంకా ఒంగోలులో తీసుకున్నారన్నమాట. వీడికి ఈ బైక్ ప్రైస్ వచ్చేసి 2,95,000 చేంజ్ అలా పడిందనమాట. సో ఇంక ఇలాగ బ్లాస్ట్ చేద్దామని మా సెకండ్ బ్రదర్ భరత్ అయితే ట్రై చేస్తున్నాడు. అదైతే సక్సెస్ అవ్వలేదు. సో ఇంక అందుకని చెప్పేసి అలా ఓపెన్ చేసేసి చల్లేరా అని చెప్పామన్నమాట. సో ఇంకా అలాగా అందరం బైక్ స్టార్ట్ చేసి ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మా బాబాయ్ పిన్ని అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఈచ్ పర్సన్ మా చిన్నుగాడు కూడా ఈ 6 months ఏజ్కి బైక్ని అయితే స్టార్ట్ చేసేసాడనమాట. సో ఇంకా ఆ తర్వాత కేక్ కటింగ్ ఇదంతా ఉంటుంది. సో బైక్ మోడల్ వచ్చేసి ఇదన్నమాట. చూడటానికి చాలా క్లాసీ లుక్గా ఉంది కదండి. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందంట మా బ్రదర్ వాళ్ళు చెప్పారు. సో ఇంక ఇలాగా కేక్ కటింగ్, బైక్ ఓపెనింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇలాగా మనకి కీ హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఒక పిక్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా బైక్ అక్కడ నుండి తీసుకొని మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మాకు ఒంగోలులో వల్లూరమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇలాగ వాహన పూజలు ఇవన్నీ బాగా చేస్తారనమాట. సో ఈ
ఇదిగోండి మా బ్రదర్స్ ఇద్దరు ఇలాగ బైక్ మీద అయితే వచ్చారు. ఇంకా మేమందరం కలిసి కార్లో అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అలాగా పూజ ఇవన్నీ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ అరౌండ్ 1:30 అయిపోయింది. ఇంకా ఆ తర్వాత లంచ్కి అయితే దాబాకి అయితే వెళ్ళామన్నమాట. కొత్తగా మౌర్య రెస్టారెంట్ వాళ్ళు ఇక్కడ మంగమూరు రోడ్లో ఓపెన్ అయితే చేశారు. ఫుడ్ అయితే నాకు ఓకే అనిపించింది. ఫుల్ స్పైసీగా ఉందన్నమాట. సో ఇదన్నమాట.